నమస్కారం. స్వతంత్ర భారతం అర్థవంతమైన చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల 11న జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, అలాగే కొన్ని ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్న యువత ఒక ఉత్సాహంతో, ఒక నిండైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటేయాలని కంకణబద్దులై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ఓటింగ్లో పాల్గొనని ప్రచారం చేస్తూ, ఏ పార్టీ కన్నా వేయండి కానీ ఓటింగ్లో పాల్గొనాలని ప్రచారం చేస్తున్న యువతతో ఇవాళ స్వతంత్ర భారతం జరగబోతున్నాం. అలాగే వీవీప్యాట్లకు సంబంధించి ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉందని చెప్పి నమ్మాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల వ్యవస్థలో ఆ వీవీప్యాట్లు ఏదైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతున్నారని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయో, ఆ వీవీప్యాట్లో ప్రతిపక్షాలు కోరినట్టుగా 50% కాకుండా కేవలం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో 5 వీవీప్యాట్లు, అంటే 5 పోలింగ్ బూతుల్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే వీవీప్యాట్లకి ఈవీఎంలకి తేడా వచ్చినట్టుగైతే దానికి పరిష్కారం ఏంటో ఎక్కడ గైడ్లైన్స్ లేవు. దాని మీద కూడా ఇవాళ మన స్వతంత్ర భారతంలో చర్చ చేపట్టబోతున్నాం. చర్చలో మనతో పాటు కృషాంక్ గారు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉన్నారు. అలాగే నంగి దేవేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, రేవంత్ గారు ఢిల్లీ అశోక యూనివర్సిటీ విద్యార్థి, హిస్టరీ విద్యార్థి, ఢిల్లీ నుంచి కేవలం మొట్టమొదటిసారి ఓటు వేయటం కోసం తన సొంత నియోజకవర్గం హైదరాబాద్కి రావటం జరిగింది. అలాగే ప్రణత్ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం గజ్వేల్లో మొట్టమొదటిసారి ఓటు వేయబోతూ ఉన్నారు. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నారు. మనకి విజయవాడ స్టూడియో నుంచి రంజిత్ కుమార్ గారు తను ఎంబీఏ చేస్తున్నారు. ఆయన కూడా మొట్టమొదటి తన ఓటు హక్కు విజయవాడలో. రంజిత్, మీ నియోజకవర్గం ఏంటి? మా నియోజకవర్గం. నమస్కారం సార్. ఏదండి? నమస్కారం సార్ హెచ్ఎండి వారికి. మా నియోజకవర్గం వచ్చేసి విజయవాడ సెంట్రల్ సార్. విజయవాడ సెంట్రల్ నుంచి తను ఓటు వేయబోతున్నారు. తను ఎంబీఏ విజయవాడలో చేస్తున్నారు. ఎస్, ఈ అంశాల మీద చర్చిద్దాం. ముందుగా కృషాంక్ గారు, 2 అంశాలు. ఒకటి, నిజామాబాద్లో పోలింగ్కి సంబంధించి ఎన్నికల సంఘం ఒక నిర్ణయం స్పష్టంగా తీసుకున్నది. దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఒక పాయింట్ ఏంటంటే, అక్కడ పోటీ చేస్తున్న 100 మంది పైగా, దాదాపు 170 మంది రైతులు, వాళ్ళు ఒక నిరసన కోసమే చేస్తున్నారు. కానీ వాళ్ళు కూడా అందరిలాగే టీఆర్ఎస్ అభ్యర్థిలాగే కాంగ్రెస్ అభ్యర్థిలాగే వాళ్ళు డబ్బులు కట్టి ఏదైతే డిపాజిట్ చేయాలో ఆ అమౌంట్ డిపాజిట్ చేసి పోటీ పడుతున్నారు. వాళ్ళకి గుర్తులు పేరు చెప్పారు కానీ ఇదిగో మీ సింబల్ ఎలా ఉంటుందన్నది ఇప్పటిదాకా ఇవ్వలేదు. అలాగే ఎన్నికలకు వెళ్తున్నారు, కోర్టు దాన్ని తిరస్కరించింది. సరే, దాని మీద అన్ని పార్టీలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి సింబల్ ముందే అలాట్ చేయాలి. ఆ సింబల్ ఎలా ఉండబోతుందో, ఎందుకంటే మనం సింబల్ అలాట్ చేశాక కూడా మీరే ఆర్గ్యుమెంట్ చేశారు లాస్ట్ టైం. మీ కార్ అయితే అదేదో రోడ్ రోలర్ లాగా ఉంది, 2 దగ్గర ట్రక్లా అని చెప్పి. సో అంత గందరగోళం ఉంటాయి. కాబట్టి అసలు ఎన్నికల సంఘం ఆ సింబల్ ఎలా చూపిస్తుందో తెలియకుండా వాళ్ళు ఎలా ప్రచారం చేసుకోవాలన్నది ఒకటి. అలాగే అన్ని పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ వీవీప్యాట్లలో 50% లెక్కించాలన్నాయి. కానీ కోర్టు నిన్న చెప్పింది కేవలం నియోజకవర్గానికి 5, అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వీవీప్యాట్లు, అంటే 5 పోలింగ్ బూత్లు ర్యాండమ్గా తీసుకొని లెక్కించమని. అంటే ఏంటి, టీఆర్ఎస్ మొన్న కూడా మనం చూసాం కొన్ని నియోజకవర్గాల్లో. ఆ రోజు ఆ ఎలక్షన్ అప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు, మీరంతా కొట్లాడారు దాని మీద, వీటిని లెక్కించాలని చెప్పి. పార్టీలు మనం రకరకాల కారణాలుగా మారుతుండొచ్చు, కానీ ఏంటి దాని మీద మీ 2 అంశాల మీద మీ స్టాండ్? ఖచ్చితంగా కటారి గారు, ఈరోజు మీరు గమనిస్తే ఈరోజు ఎన్నికల ప్రక్రియలో ప్రజలు ఒక తీర్పు ఇస్తారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఒకవేళ తప్పిదాలు చేస్తే అనవసరంగా ప్రజా తీర్పును కూడా అవమానపరిచినట్టు అవుతుంది, అనుమానపరిచినట్టు అవుతుంది. ఈరోజు ఎస్, టాలీలో తప్పిదాలు కానివ్వండి, ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ ప్రిపేర్డ్నెస్లో ఎక్కడనో విఫలం అవుతున్నది అని కనబడుతున్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా ఢిల్లీకి పోయి 2 విషయాల మీద చాలా కీలకంగా గౌరవనీయులు వారు మాట్లాడారు. ఒకటేమో 22 లక్షల ఓటర్ల విషయం మీద. ఎందుకంటే ఎంత సరే అన్ని పార్టీలు మాట్లాడినా కొందరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఎలక్షన్ కమిషనర్ చేతులు ఎత్తేసి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు కూడా పోయి మీరు అట్లెట్లే చేస్తారు, వాళ్ళని కూడా రిజిస్టర్ చేయండి ఎన్రోల్మెంట్లో. అయితే ఇక్కడ పార్టీలుగా కూడా మేము ప్రధానంగా మా పార్టీ నుంచి కూడా మొన్న కూడా ఎంపీ ఎలక్షన్స్కి కానివ్వండి, రానున్న ఎలక్షన్స్ కూడా కానివ్వండి, ఓటర్లను పదే కొత్త ఓటర్లను ఎన్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రత్యేకంగా పార్టీలకు ఉన్నది. పార్టీలు ఫిల్టర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్లో తప్పిదాలు ఉన్నాయి. అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ కూడా ఈరోజు మీరు అంటున్న నిజామాబాద్ అంశం ఖచ్చితంగా ఒక అంశమే. ఈరోజు వాళ్ళు కోర్టు కొట్టేసింది అని నేనంటుంది సార్. ఓటర్ లిస్టులో తప్పులు, పార్టీలు ఎన్రోల్మెంట్ ప్రయత్నం చేస్తే ఫిల్టర్ చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, వాళ్ళకి సిబ్బంది లేదు, అదొక గొడవ అండి. నేనంటుంది అక్కడ 180 మంది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి సింబల్స్ ఇవ్వడంలో తప్పేం లేదు. ఈరోజు
ఎస్ గతంలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ట్రక్ గుర్తుతో చాలా ఇబ్బంది అయింది. చాలా నియోజకవర్గాల్లో మీరు గమనిస్తే ట్రక్ గుర్తుకు ఓట్లు పడ్డాయి, కన్ఫ్యూజ్ అయినరు. అబ్సల్యూట్లీ ఒక అభ్యర్థి ఉన్నప్పుడు మేము ఆ అభ్యర్థులను మేము గౌరవిస్తున్నాం, వారు ఏ సమస్య మీద చేస్తారు. ఎందుకు ఎన్నికల సంఘం రెండు విషయాలు, ఒకటి అక్కడ బ్యాలెట్ పెట్టమని బతిలాడారు. ఇది ఇంత గందరగోళం, 12 ఈవీఎంలు కనెక్ట్ చేయటం ఏంటి, ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్ అంతా పోలింగ్ బూత్ ఉంటావేంటి, అన్ని చోట్ల లాజిస్టిక్స్ కుదురుతలేదు. ఎందుకంటే కొన్ని చోట్ల చిన్న చిన్న స్కూల్ బిల్డింగ్లో జరుపుతారు పోలింగు, లైటింగ్ సరిగ్గా ఉండదు. అక్కడ 12 ఈవీఎంలో వాళ్ళు ఎత్తుక్కోవాలి వాళ్ళది ఎక్కడుందో. ఆ సీరియల్ నెంబర్ గుర్తున్న ఏది ఎందులో ఉంటుందో గుర్తుపెట్టుకోవడం కష్టం, సీరియల్ నెంబర్ గుర్తుంటే కష్టం. ఇవన్నీ ఒక సమస్య అయితే బ్యాలెట్ పెట్టమంటే నిర్ద్వందంగా ఎన్నికల సంఘం దాన్ని నో అంది. సరే కనీసం మాకు గుర్తులు ఇవ్వలేదు మహాప్రభు, మేము పోటీ చేసే గుర్తేంటో మేము ప్రజలకు చెప్పుకోవాలి, బొమ్మ చూపించాలి కదా, ఇది చదువురాని దేశం అని చెప్పి మీరు బొమ్మలు కేటాయించారు, మరి మా బొమ్మ కూడా మాకు ఇవ్వాలి కదంటే కూడా ఆ బొమ్మ ఇవ్వకుండా కోర్టు కూడా దాన్ని బలవంతంగా మేము దానిలో వేలు పెట్టమని చెప్పటం ఏంటిది? అంటే ఒకటి సరే కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రం కోర్టు తీర్పునైతే మనం తప్పుపట్టలేము, ఇట్ అబ్సల్యూట్లీ గోస్ ఇన్ టు కంటెంప్ట్ కాబట్టి. కానీ ఎస్ వాళ్ళకు ప్రజాస్వామ్యంలో వాళ్ళకు కూడా పోటీ చేయడానికి హక్కు ఉన్నది. బ్యాలెట్ విషయం మీద వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. అంటే మనం ఒకటి గమనించాలి ఏంటిదంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ప్రభుత్వాలు కూడా ఎక్కడనో ఎలక్షన్ కమిషన్కి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళకి ఇప్పటికీ సిబ్బంది కొరత కానివ్వండి, ఎందుకంటే మీరు అంటున్న ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఇప్పటికీ కూడా మనం ఇంకా ఆధునికతలో పోకుండా ఇప్పటికీ వెనుకబడి ఉన్నాము అని ఇది ఒక ఉదాంతం ఇది క్లియర్గా అర్థమవుతున్నది. మేము పోటీకి సిద్ధంగా ఉన్నాం యాజ్ అ పార్టీ, మాకు తెలుసు అక్కడ ఉన్న సమస్య ఏంటిదో, ఆ సమస్యను మేము నేను గెలుపోవడంలో గురించి కూడా మాట్లాడతలేను సార్. అందుకే నేను సమస్య ఉన్నది, ఆ సమస్య పరిష్కరించడానికి చిత్తశుద్ధి కూడా మాకున్నది. ఆ సమస్యను ఒక ప్రొటెస్ట్ గా, నావెల్ ప్రొటెస్ట్ గా వాళ్ళు వేయడానికి రైట్ ఉన్నది, మేము దాన్ని గౌరవిస్తున్నాం కూడా. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ గుర్తులు ఇవ్వాలని కూడా కవిత గారు కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు మాత్రం వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చారు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలోనే, మీరు వాళ్ళు మాట్లాడిన ఆగం కాకండి, ఇదంతా చేయొద్దు, మళ్ళీ రేపు పొద్దున మేమే వస్తాం, మీరు తొందరపడుతున్నట్టుగా అది బెదిరింపు అనుకోవాలా? లేదా బెదిరింపు కాదండి. వారికి ఒకటి ఏమని చెప్తున్నాము అంటే మీరు గతంలో ఇది కొత్తగా నిన్న మొన్న పుట్టిన సమస్య కాదు కదా, టీఆర్ఎస్ అధికారంలో వచ్చినాక నిజామాబాద్ సమస్య కాదు కదా, అండ్ అట్లా అని అక్కడ ఉన్న పార్లమెంటేరియన్ మాట్లాడలేదని కాదు కదా. ఈ రోజు ఎవరైతే కాంగ్రెస్ తరపు నుంచి ఉన్నారో తను ఒక జాతీయ నాయకులు, అధికార ప్రతినిధిగా ఉన్నారు, తను మాట్లాడవచ్చు. కానీ ఏమైపోయింది, లెటస్ ప్రాక్టికల్గా మాట్లాడదాము. మధుయాష్కి గారు ఆ నియోజకవర్గాన్ని వదిలేసి మొత్తం రాహుల్ గాంధీ గారి చుట్టూ జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాల్లోనే తిరుగుతున్నారు. అదే కవిత గారు పార్లమెంట్లో ఎన్నోసార్లు లేవనెత్తారు. ఈ రోజు ఎందుకు మేము బీజేపీని క్లియర్గా కూడా కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఉండాలి అని అడిగే కారణం కూడా అదే. మొన్న బీజేపీ 284 బలంగా ఉన్నారు కాబట్టి ఈ అన్ని సమస్యలను పరిష్కరించలేదు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే అంటున్నారు. అందుకే మేము రైతులకు ఏమని అంటున్నాం అంటే ఖచ్చితంగా మీ అంటున్న సమస్య లేదని అంటలేము, మీరు సమస్య ఉన్నది, దయచేసి మమ్మల్ని నమ్మండి, బలపరచండి, ఖచ్చితంగా నిజామాబాద్ రైతుల సమస్యను పరిష్కరించేది కూడా టీఆర్ఎస్. దేవేంద్ర రెడ్డి గారు సేమ్ వీటి మీద మీరు చాలా గట్టిగా ఫైట్ చేశారు, వీవీప్యాట్లు 50% అని, ఎన్నికల సంఘం అంది, కోర్టు కేవలం 5 అన్నది. అలాగే ఇది ఈ నిజామాబాద్ ఇష్యూ కానీ ఏంటి, ఎలా చూస్తున్నారు? ఇది అబ్సల్యూట్గా ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరు. మరి ఎందుకు నెగ్లిజెన్సీ దీంట్లో జరిగింది, అసలు ఎక్కడ జరిగింది లోపం అనేది ఇప్పటికి కూడా స్పష్టం కావట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఈ కోర్టు విషయంలో కూడా కోర్టు ఒకసారి తీర్పు చెప్పి మేమేం పట్టించుకోమనేసరికి కూడా చాలా మంది అంటే ఫోర్స్ఫుల్గా వాయిస్ రేజ్ చేసిన వాళ్ళు కూడా ఒక రకంగా 2 వారాలు అవతలకి వాయిదా వేసరికి ఎలక్షన్ అయిపోవాలి అంటే అది తప్పించుకో తిరుగువాడు ఏమో సామెత ఉన్నది కదా, ఆ టైప్ లో వాళ్ళు కోర్టుని తప్పట్టం కాదు కానీ ఎలా చెప్తున్నారు. కానీ డెఫినెట్ గా అంటే కోర్టు కూడా మరి కామన్ మ్యాన్ కి అర్థం అవుతుంది కదా, వాళ్ళ హక్కు, వాళ్ళ గుర్తుని వాళ్ళు ప్రచారం చేసుకున్న హక్కు లేకుండా ఎన్నిక జరగటం ప్రజాస్వామ్య దేశంలో గుర్తు లేకుండా ఎన్నికలు పోవడం వాళ్ళకి గుర్తు లేదు. ఇది నాకు తెలిసి ఫస్ట్ ఎలక్షన్. అందులో కూడా రైతులు కానీ మా పార్టీ పక్షాన కానీ మేమందరం కూడా చాలా స్పష్టంగా అంటే ఈవీఎం లేకుండానే మీరు మొదట చెప్పినట్టుగా బ్యాలెట్ గానే పోదామని అంటే ఇదే కవితమ్మ లేదు డెఫినెట్ గా ఈవీఎం కావాలని చెప్పి ఆమె గట్టి కూర్చున్నారు. సో ఈవీఎంలు ఈరోజు మీరు చెప్పినట్టు ఇంత పెద్ద రూమ్లో తీసుకెళ్ళి అక్కడ అసలు ఆ లైటింగ్ సరిగ్గా లేక అసలు ఆ సెటప్ చూస్తేనే భయం వేస్తుంది. చూస్తేనే మనకే చాలా వాళ్ళు పెట్టారు, డిస్ప్లే పెట్టారు, ఒక పెద్ద రాజకీయ నాయకులు హోర్డింగ్ ఉన్నట్టున్నది. అసలు అది చూస్తేనే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే రైతులు గెలిచినా ఓడినా రాజకీయంలో, కానీ నైతికంగా మాత్రం రైతులే గెలిచారు ఇక్కడ. ఈరోజు భారతదేశం, యావత్ భారతదేశం ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు వైపు, తెలంగాణ వైపు చూస్తూ ఉన్నది. ఈరోజు 185 మంది రైతులు
నామినేషన్ వేయటం అని అంటే రైతుల పక్షాన రైతులు ఈరోజు కేసీఆర్ గారు మేము రైతు పక్షపాతి అని చెప్పి నాకు తెలిసి దాదాపు 30 రాష్ట్రాల్లో మొత్తం అడ్వర్టైజ్మెంట్స్ వేసుకొని పెద్ద బ్యానర్ ఐటమ్లలో అడ్వర్టైజ్మెంట్స్ వేసుకున్నారు రైతు బంధు డిక్లేర్ చేసినప్పుడు. ఈరోజు మళ్ళీ యావత్ దేశం మొత్తం మరి మొన్నటిదాకానేమో ఇంత చేసిన అన్నట్టు ఇవాళనేమో మొత్తం చర్చ అంతా ఇట్లా జరుగుతూ అన్నదని చెప్పేసి యావత్ దేశమే నివరబోయేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇది ఒక అంశం అనుకోండి. రెండోది నాకు అది మీ వివిప్యాట్ల దానికి సంబంధించి కోర్టు ఇవాళ 5 బూతులది వివిప్యాట్ స్లిప్పులు కౌంట్ చేయాలని చెప్పింది. కానీ గైడ్ లైన్స్ ఒకవేళ మొన్ననే తేడా వచ్చింది. మొన్న మనం చూసాం తుంగతుర్తి కానీ కోదాడ 3-4 నియోజకవర్గాలు ఇబ్రహీంపట్నం ఈవీఎంల కన్నా వివిప్యాట్లకి కౌంట్లో తేడా వచ్చింది. 5 బూతుల్లో కౌంట్ చేస్తే ఒకవేళ తేడా వస్తే ఏం చేయాలన్న దానికి సంబంధించి స్పష్టంగా గైడ్ లైన్స్ కూడా లేవంటారు. ఏంటి అసలు ఎలక్షన్లో ఇంత గందరగోళంగా అయిందనిపిస్తే చాలా ఎలక్షన్ నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ చట్టంలోనే లొసుగులు ఉన్నాయి వాస్తవంగా. మీరు చూడండి, నేను కూడా రజత్ కుమార్ గారిని కలిసిన. సార్ ఏంది ఇది? ఇప్పుడు మా దగ్గర మా మక్తల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో పర్టికులర్ రిటర్నింగ్ ఆఫీసర్ రాసి ఇచ్చినటువంటి ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ ఓట్స్ కంటే కూడా కౌంట్ చేస్తే ఓట్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, అరే ఇదేంది అని చెప్పేసి నేను ఫోటో తీసుకెళ్ళి నీకు చూపిస్తే ఇదంతా ఇక ఏదన్నా ఉండనండి, ఇది ఏదో అయిపోయింది, మీరు ఏదన్నా ఉంటే యూ గో టు కోర్ట్ అండ్ యూ అప్లై యూ ఫైల్. తొందరగా ఎలక్షన్ అయిపోయింది. ఎంత దారుణం అంటే సార్ అసలు మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇక మీరు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన సారీ చెప్పడమే అసలు ఆయన యొక్క రజత్ కుమార్ గారు సారీ చెప్పడం అనేది నిజంగా ఇది ఒక ఆయన మరి ఫెయిల్యూర్కి కారణం అనాలా, ప్రభుత్వ ఫెయిల్యూర్ కారణం అనాలో ఏందో ప్రజలే చాలా ఆశ్చర్యపోయినటువంటి సంగతి. నేనంటే ఇప్పుడు ఆయన సారీ ఒక రకంగా ఏంటంటే సారీ చెప్పింది నాకు ధర్మంగా, ఎందుకంటే ఆయన తప్పు జరిగిందని భావించిన ఒక సిన్సియర్ ఆఫీసర్గా సారీ చెప్పాడు. బట్ సారీ చెప్పడం పరిష్కారం కాదు కదా. టెక్నికల్గా 630 ఓట్లు పడినాయని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ రాసిచ్చిన దాన్ని కౌంట్ చేసి 780 ఓట్లు వచ్చినాయి అని అంటే అసలు అంటే ఇంకా దాన్ని మరి ఏమన్నా అది వీటికి ఫ్లాస్ అన్నిటికీ ఎక్కడ ఆన్సర్ లేకుండా పోయింది. గట్టిగా అడిగితే ఆయన ఏమంటున్నారంటే ఓకే మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో చేయండి, మీరు కేసు వేస్తారా కేసు వేయండి, కోర్టుకు పోతారా పోండి, కోర్టులో తెలుసుకోండి. అంటే ఇక మాకేం సంబంధం లేదు, మేము చేయాల్సిన పని మేము చేసినాము, ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా చూసుకుందాం అనేటటువంటి ధోరణి ఈరోజు కనబడతా ఉన్నది. ఈవీఎంలు మోసం అని చెప్పి మేము ఎలక్షన్స్ అయినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఈవీఎంలు ఏదో జరుగుతూ ఉన్నది అని చెప్పేసి అంతకు ముందు నుంచి కూడా మా పిసిసి చీఫ్ చెప్పడం, మా సీనియర్లు చెప్పడం జరిగింది. అంతెందుకు 2004 ఎలక్షన్లోనే మేము ఈ రోజు అన్నాం కదా ఈ మాట. ఈవీఎంలు మోసం అని నేను అంటలేదు సరే, దాని మీద చర్చ జరుగుతూ ఉంది. కానీ ఈవీఎంల్లో తేడా అని కొంతమేరకు యాక్సెప్ట్ చేసి ఆ డౌట్ ఉండొద్దని వీవీప్యాట్లు పెట్టారు. వీవీప్యాట్లు ర్యాండమ్ గా చెక్ చేయమన్నారు. తేడా కొన్ని చోట్ల వచ్చింది. అవును, ఆ వచ్చినప్పుడు ఏం చేయాలనేది సొల్యూషన్ లేకుండా ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ రోజు 50% ఈ రోజు సార్ మనకి ఎప్పుడు 23 మేన మనకు కౌంటింగ్ ఉన్నది. మీరు ఆ రోజు కాదు ఇంకొక 6 రోజులు ఎక్కువ తీసుకొని 50% క్యాల్కులేట్ చేస్తే మీది ఏం ఉన్నది. ఇలా ప్రజలకు నిష్పక్షపాతంగా ఎస్ యో ఇది దిస్ ఇస్ వాట్ ద సిస్టమ్, ఇన్ని ఓట్లు పోలేనాయి, ఇది సిస్టమ్ అని చెప్పి నువ్వు కౌంట్ చేసి మీరు బహుశా బ్యాలెట్ ఓటింగ్ అప్పుడు మీరు కుర్రోళ్ళు అయి ఉంటారు, చిన్నోళ్ళు అయి ఉంటారు, మేము చూసాం. అవును, బ్యాలెట్ ఓటింగ్ అప్పుడు ఇంత పెద్ద బ్యాలెట్ కూడా కౌంట్ చేసేవాళ్ళు కదా, కౌంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటిది ఇంత స్లిప్ వీవీప్యాట్ స్లిప్ ఇంకోటి ప్రింట్ 6 రోజులు ఎందుకు పడుతుందో కూడా మరి తెలియనటువంటి పరిస్థితి. అంటే కనీసము ఈరోజు గౌరవించి, ఈరోజు ఇతర పార్టీలను గౌరవించి కానీ ప్రజాస్వామ్య ప్రజల కోరికను గౌరవించే విధంగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ కన్సిడర్ చేయట్లేదు అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ 50% లో కనీసం ఒక 35% అయినా కూడా ఓట్లు లెక్క పెడితే అక్కడ మనకి ట్రాన్స్పరెన్సీ అనేది కనబడుతుంది, ఎవరికి అనుమానాలు ఉండవు అని చెప్పేసి. ఇప్పుడు మొన్న జరిగిన 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీరు చూడండి బ్యాలెట్ తో పోతే క్లారిటీ రిజల్ట్ అనేది బయటకు వచ్చింది కదా. మంచి మంచి పాయింట్ దొరికింది. పంచాయతీ లేదు కదా మరి. చర్చ కంటిన్యూ చేద్దాం. మనతో రేవంత్ ఢిల్లీ అశోక్ యూనివర్సిటీలో BA హిస్టరీ చేస్తున్న విద్యార్థి ఉన్నారు. తను ఇక్కడ ఒక కార్పొరేట్ స్కూల్లో 10th క్లాస్ వరకు చదివాడు. ఆ తర్వాత రిషి వ్యాలీలో ఇవాళ అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తుంటే మంచి మెరిట్ ఉండి కూడా రిషి వ్యాలీ స్కూల్లో ఆర్ట్స్ చదివాడు. ఆ తర్వాత ఢిల్లీలో అసెట్ అనే ఒక టెస్ట్లో దేశవ్యాప్తంగా టాప్ వచ్చాడు. అలాగే రీసెర్చ్ హిస్టరీ మీద రీసెర్చ్ చేయాలని ఒక ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉండి, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కేవలం ఓటు వేయటం కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. నిజంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను రేవంత్. ఏంటి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసినటువంటి అంశం? ఓటింగ్లో నాకు వచ్చిన మొట్టమొదటి ఓటు నేను వెయ్యాలి అని మీరు ఢిల్లీ నుంచి దాదాపు
ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మీరు ఫ్లైట్ వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏంటి అంతగా మిమ్మల్ని ఏం ఇన్స్పైర్ చేస్తుంది? అంటే చాలా సింపుల్ కదా, ఏంటంటే నా లైఫ్ని నా పరిసరాలని సరిదిద్దుకోవాలి అనే కోరిక నుంచే వచ్చేది ఓట్ అనేది. ఓకే. ఇప్పుడు ఏ వ్యవస్థలో అయినా కానీ చరిత్రలో చూసుకుంటే రాజకీయం బయట ఏది ఉండదు. ఓకే. అంటే ప్రతి మన జీవన విధానంలో ప్రతి అంశానితో ముడిపడి ఉంది రాజకీయం. ఓకే. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రమే మనం ఆ రాజకీయాన్ని ప్రభావితం చేయగలుగుతాం. అది బహు విధాలుగా చేయగలుగుతాము. ఇప్పుడు మనము ధర్నా చేయొచ్చు, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి, అంటే అవన్నీ కూడా మనకి ఉన్న హక్కులు కదా రాజకీయంలో. అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ కాంగ్రెస్ ఉంది. వీటన్నిటికన్నా ఫండమెంటల్ రైట్ అంటే ఆ స్టేట్ అంటే మన ప్రభుత్వాన్ని మనం తీర్చిదిద్దుకోగలుగుతాం, మన ప్రభుత్వాన్ని మనం తయారు చేయగలుగుతాం. ఆ ఓట్ అనే ఆ హక్కు ఉండేది రాజకీయ ప్రజాస్వామ్యంలో మాత్రమే. కాబట్టి మన భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. కాబట్టి అది మస్ట్ యాక్చువల్ చెప్పాలంటే అది ఒక ఫండమెంటల్ రైట్ లాగా కావాలి. కానీ చాలా మంది చాలా క్యాజువల్గా చెప్పేదంటే వేస్ట్ అండి, పాలిటిక్స్ అంతా నాశనం అయిపోయింది, నా లైఫ్లో ఎప్పుడు ఓటు అంత దరిద్రం ఆడబోతే క్యూ ఉంటుందండి, ఇట్లా మాట్లాడుతుంటారు కదా చాలామంది. సోఫిస్టికేటెడ్ వైట్ కాలర్డ్ జాబ్ పీపుల్ కానీ, సో కాల్డ్ పాష్ ఏరియాస్లో ఉండేవాళ్ళు కానీ, చదువుకున్న యూత్ కానీ చాలామంది పెద్ద పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ లేదు అంకుల్ అనేవాళ్ళు చాలా మంది చూసారు. అంటే అది ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మనం ఏమనుకుంటామంటే మన లైఫ్లో చాలా ఏరియాస్ పాలిటిక్స్కి ఇండిపెండెంట్గా ఉన్నాయనుకుంటున్నాం. ఏమంటాము ఆ మిథ్య ఆ ఇల్యూషన్ నుంచి వచ్చిందే ఇలాంటి మాటలు అన్నమాట. ఇప్పుడు ఎంత డబ్బులున్నా ఎంత డబ్బులు లేకపోయినా కానీ కారులో నడిచేది మాత్రం ప్రభుత్వం ఇచ్చిన రోడ్ల నుంచే, మనం తాగే నీళ్లు కూడా ప్రభుత్వం ఇచ్చింది. సో ఇవన్నీ గవర్నమెంట్ నుంచే వస్తున్నాయి. కానీ అన్లైక్ ద పువర్ మ్యాన్, డబ్బున్నవాడు కానీ చదువుకున్నవాడు కానీ డైరెక్ట్ ఇంటర్ఫేస్ లేదు ప్రభుత్వంతో. ఇప్పుడు మనం ఒకవేళ మనం రైల్వే స్టేషన్ రిజర్వేషన్ చేసుకోవాలంటే మనం ట్రైన్స్ అన్ని ప్రభుత్వమే కదా, కానీ మనం ఏం చేస్తాం ఐఆర్సిటీసీలో బుక్ చేసుకుంటాం. కానీ పేదవాడు వెళ్ళి అక్కడ నిలబడతాడు. కాబట్టి డైరెక్ట్గా ప్రభుత్వం గవర్నమెంట్ అఫీషియల్తో ఫేస్ టు ఫేస్ రావడం వల్ల ప్రభుత్వం మనకి ఇది ఇస్తుంది. కాబట్టి మనం ప్రభుత్వాన్ని దాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం మనకు ఉంది అన్న స్ప్రో ఉందన్నమాట. అందువల్ల నాకు తెలిసి ఇది జరుగుతుంది. ప్లస్ మనం ఇంకోటి గుర్తించాల్సింది ఏంటంటే ఓట్ అనేది మనకు వచ్చిన ఒక గౌరవం అనమాట. ఇప్పుడు జాన్ స్టూవర్ట్ మిల్ అని ఒక గొప్ప ఫిలాసఫర్ 19th century లిబరల్ థింకర్. అతను ఏంటంటే ఒక పాలసీ తీసుకుంటే అది రాచరికం నుంచి రావచ్చు, ప్రజాస్వామ్యం నుంచి రావచ్చు. అంటే ప్రజాస్వామ్యం అంటే పార్లమెంట్ నుంచి వస్తుంది, లేకపోతే వాదన అంటే జనాలు నాయకులు వాదన నుంచి ఆ పాలసీ వస్తుంది. ఆ పాలసీ ఒకటే అయినా కానీ ప్రజాస్వామ్యం నుంచి వస్తేనే మంచిది అని ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ప్రజాస్వామ్యం నుంచి వచ్చినప్పుడు వేరే వేరే అభిప్రాయాలు ఉన్నవారి ఇన్పుట్స్ ఉంటాయి దాంట్లో. సో ఫైనల్ ఎగ్జిక్యూషన్ సో అమలు సాఫీగా అవుతుంది. సో మచ్ ఫెయిర్ సిస్టమ్ అంటున్నాడు అనమాట. సో ఇలా అనుకున్నవాడు కూడా ఇండియాకి ఓటు హక్కు ఇవ్వడానికి లేదనుకున్నాడు. ఎందువల్ల అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ లేనందువల్ల. సో ఇది ఆల్మోస్ట్ అక్రాస్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత అంటే 100% చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఓటు ఇవ్వచ్చు అనుకున్నారు. యాక్చువల్గా చాలా మంది తెలియదు ఏంటంటే ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనకు ఓటు హక్కు ఉంది. సో ఇప్పుడు 1919 ఒక లా ఉంది అనమాట, మాంటాగు కెల్మ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు. సో అప్పుడు ఏంటంటే గవర్నర్ కి ఇంకా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే మనకి అసెంబ్లీస్ ఉన్నాయి కదా, అలాంటి సిస్టమ్ కి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. సో అప్పుడు చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు కంటెస్ట్ చేస్తే చాలా మంది కంటెస్ట్ చేయలేదు కూడా. మళ్ళీ 1935లో దాన్ని ఇంకా దాన్ని మాడిఫై చేసి గవర్నర్ నుంచి పవర్స్ అన్ని మొత్తం అసెంబ్లీకి షిఫ్ట్ చేస్తారు. అప్పుడు యాక్చువల్ 1937లో చాలా మంది మన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. సో రాజగోపాల్చారి మద్రాస్ కి చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ గోవింద్ పల్లవ్ పంత్ అంటే వీళ్ళందరూ పెద్ద మనకి పేరు తెలిసిన నాయకులు వీళ్ళందరూ. ఉత్తరప్రదేశ్ అప్పుడు యునైటెడ్ ప్రావిన్సెస్ అనేవాళ్ళు, దానికి చీఫ్ మినిస్టర్ అయ్యారు. కానీ ఈ సిస్టమ్ లో కూడా ఓన్లీ ఓటు హక్కు ఉన్నది మాత్రం డబ్బున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, బారిస్టర్ చేసిన వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఉంది, వాళ్ళే కంటెస్ట్ చేసేవాళ్ళు కూడా. కానీ ఇది మనకు మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే అది జనాలు ఎన్నుకున్న నాయకులు కాదు వాళ్ళు, అది ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ నుంచి వచ్చిన వాళ్ళే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కానీ కాన్స్టిట్యూయెన్సీ అసెంబ్లీలో చాలా పెద్ద మేజర్ ఇష్యూ అయింది, మనం అందరికీ ఓటు హక్కు ఇవ్వాలా లేదా అని. ఇప్పుడు ఒకవేళ జాన్ స్టూవర్ట్ మిల్ ఫిలాసఫీ ఫాలో అయ్యే వాళ్ళందరూ ఇవ్వకూడదు అనుకున్నారు. ఎందుకంటే అప్పుడు యాక్చువల్ మన లిటరసీ రేట్ ఇండియాకి 12%. అంటే 12% అంటే ఇప్పుడు లిటరసీ అంటే ఏంటి, ఇప్పుడు ఏదో ఒక భాషను నువ్వు మాట్లాడి రాయగలిగితే అది లిటరసీ ఉన్నట్టు. సో 12% మాత్రమే అది ఉన్నింది అనమాట. కానీ అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ లేచి ఏమన్నాడంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ డెమోక్రసీస్ అంటే జర్మనీ కానీ
ఇంగ్లాండ్ కానీ ఫ్రాన్స్ కానీ అక్కడ వాళ్ళకి రాజకీయ స్పృహ అనేది స్కూల్ నుంచి వస్తుంది, అందుకనే వాళ్ళకి లిటరసీ అవసరం. ఓకే. సో 10th క్లాస్ వరకు చదువుకుంటే వాళ్ళు సోషల్ స్టడీస్ చదువుకుంటారు, ప్రభుత్వం అంటే ఏం చేస్తుందో చదువుకుంటారు. ఇవన్నీ చదువుకోవడం వల్ల వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనగలుగుతారు, వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది, కాబట్టి వాళ్ళకి ఎడ్యుకేషన్ అవసరం. కానీ భారతదేశంలో మనకి ఇన్బిల్ట్గా గ్రామాల్లో ఇన్బిల్ట్గా ఒక పొలిటికల్ కాన్షియస్నెస్ అనేది ఉంది, రాజకీయాల గురించి అవగాహన ఆల్రెడీ ఉంది మనకి అని చెప్పాడు అనమాట. సో మనకి ఎడ్యుకేషన్ అనేది మనకి వర్తించదు, చెట్ల కింద రోజు మాట్లాడుకుంటారు. సో అదే వాళ్ళకి ఎడ్యుకేషన్, అది సర్వేపల్లి రాధాకృష్ణన్ అనమాట. సో కాబట్టి అతను ఏమన్నాడంటే సో అందరికి ఇచ్చేద్దాం మనం ఓటు, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫాక్ట్ గాంధీ కూడా అదే నమ్మాడు అనమాట. మనకి అది నిజమో కాదు మనకు తెలియదు, కానీ గ్రామాల్లోనే ఒక రకమైన రిపబ్లిక్ ఉందని, గ్రామాల్లోనే పార్లమెంట్ ఉందని, అదే మనకి గ్రామ పంచాయతీ రాజ్ సిస్టమ్, అది లిటిల్ రిపబ్లిక్స్ అంటారు గ్రామ పంచాయతీ. సో ఇది సర్వేపల్లి రాధాకృష్ణన్ దాన్ని సభలో డిస్కస్ చేసి ఫైనల్ గా యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ తెచ్చారనమాట. అంటే ఇప్పుడు క్లియర్ గా మనకి ఏం తెలిసిందంటే వాళ్ళు గౌరవించారనమాట, భారతీయులందరూ ఓట్ వేయడానికి ఓటేయడానికి కావాల్సినటువంటి ఆలోచన పరిజ్ఞానం మెచ్యూరిటీ ఉందని వాళ్ళు గౌరవించారు. సో ఇప్పుడు మనం చూస్తుంటే మీరు అన్న క్వశ్చన్ ప్రకారం క్లియర్ గా సర్వేపల్లి రాధాకృష్ణన్ కరెక్ట్, ఎందుకంటే అతను చెప్పింది ఏంటి, పేదవాళ్ళు ఊర్లలో ఉన్న వాళ్ళకు తెలుసు ఓటు ఓటింగ్ పర్సెంటేజ్ అక్కడే ఎక్కువ ఉంటుంది ఊర్లలో. సో జాన్ స్టూవర్ట్ మిల్ డెఫినెట్ గా తప్పు, తన గెస్ తప్పైంది అనమాట. అంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఓటింగ్. కాబట్టి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓట్ అనేది ఒక గౌరవం, ఒక బాధ్యత, ఒక హక్కు, ఇవన్నీ. సో మనం ఏదో ఒక హక్కు అనుకుంటే నేను వాడుకోకపోతే పర్లేదు అనుకుంటాం, కానీ గౌరవం అని కూడా మనం గుర్తించాలన్నమాట. ఇట్స్ అగ్రిమెంట్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అప్పటి నాయకులు వాళ్ళు గుర్తించాలన్నమాట, మన భారతదేశం లో ఉన్న ప్రజలు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ గౌరవానికి అర్హులో కాదో యువ ఓటర్లు తేల్చుకోవాలంటారు. అవును, కాబట్టి ఇప్పుడు 19 టర్న్ అయిన ప్రతి ఒక్కరు, ఈ హక్కు ఉన్న వాళ్ళందరూ, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా వెళ్ళి ఈ హక్కును వినియోగించుకోవాలి. ఎస్. ప్రణత్ చెప్పండి, మీరు కూడా హైదరాబాద్లో మొయినాబాద్ దగ్గర ఇంజనీరింగ్ చేస్తున్నారు, సొంత నియోజకవర్గం గజ్వేల్, మరి ఎల్లుండి వెళ్తున్నారా ఓటింగ్కి? రేపు వెళ్తున్నారు. ఎస్, ఎల్లుండి ఓటు వేయాలంటే రేపు వెళ్ళాలి. ఎస్, ఓకే, సారీ, చెప్పండి. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు అన్నట్టు మీరు ఈ లైన్లో నిల్చొని ఓటు వేయడం ఏంటి, మనం ఎందుకు వేయాలి, ఇది ఎందుకు అవసరం అనేది ఇది రియల్గా ఫేస్ చేసాం కూడా. మేము ఎప్పుడైతే టెక్నికల్ స్టూడెంట్స్ అని చెప్పేసి వెబ్కాస్టింగ్ అన్ని ప్రతి ఎలక్షన్స్కి ప్రతి ఎలక్షన్స్కి వెళ్తుంటాం. నాకు రీసెంట్లీ నేను ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ ఎలక్షన్స్కి మేము ఇక్కడ మా అల్వాల్ దగ్గర ఒక బోయిన్పల్లి విలేజ్లో చేసాము. అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్ వచ్చాడు, వచ్చి ఒక పెద్ద లైన్ ఉంది, క్యూ ఉంది, మేము అక్కడ కూర్చొని ఉన్నాము, మేము వెబ్కాస్టింగ్ సెట్ చేసి అక్కడ కూర్చున్నాము. వాళ్ళు లిటిల్గా వచ్చారు, ఇంత పెద్ద లైన్కి ఉండి నేను వేయాలా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము అక్కడనే నిల్చొని మేము చూసాము, ఏం ప్రాబ్లం సార్, మీరు ఈ ఒక్క 5 minutes చేస్తే మీరు 5 years బాగుండొచ్చు, మీ ఒక్కోటితోనే డిసైడ్ కావచ్చు, అంటే కాన్సిక్వెన్సెస్ ఏదైనా కావచ్చు, అది ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుందని కాన్సిక్వెన్సెస్ ఏదైనా కావచ్చు, కానీ ఈ 5 minutes స్పెండ్ చేస్తే ఏదైనా ప్రాఫిట్ జరగవచ్చు, మీకు కూడా ప్రాఫిట్ జరగవచ్చు. మీరు ఏమనుకున్నారు, ఈ 5 minutes పోతే నాకు లేట్ అయిపోతుంది ఆఫీస్కి, 5,000 పోతే కావచ్చు, 1,000 rupees పోతే కావచ్చు అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఈ వచ్చే నాయకుల మీద ఉంటుంది. అందుకు మనం ఈ 5 minutes యూటిలైజ్ అంటే ఒక 5 minutes లేట్ స్పెండ్ చేయండి అని చెప్పేసి మేము చెప్పాను. ఎగ్జాక్ట్లీ మేము చెప్పినట్టే పోయి ఓటు వేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అన్నయ్య కూడా వచ్చి, సార్ కూడా వచ్చి, థ్యాంక్ యూ అమ్మా, మీరు చెప్పబట్టి ఓటు చేశారు, కానీ ఒక 5 minutes అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము అని చెప్పారు. మాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఏదో ఒక చిన్నది, అంటే మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ అన్నట్టు ఇన్స్పిరేషన్ కావాలి, చిన్న ఇన్స్పిరేషన్ లాస్ట్ మినిట్ దాకా కూడా మనకి ఏదో మోటివేషన్. ఆ 5 minutes లో వాళ్ళు వేయొద్దని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. వేద్దామని వచ్చాడు, మళ్ళీ చూసి కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు, మీరు చెప్పాక మళ్ళీ ఒకసారి అక్కడ టెక్నికల్ ఇష్యూ చిన్నది వచ్చింది, అక్కడ 5 minutes ఇంకా 10 minutes అయిపోయింది, ఇక నాకు లేట్ అవుతుందమ్మా నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్పి వెళ్తుంటే మేము ఆపి చెప్పాము, ఈ 5 minutes వెయిట్ చేయండి అన్నయ్య, ఇట్లా చేసి ఇది ఇలా అవుతుంది అని చెప్పేసి వేసాడు. తర్వాత మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ అన్నట్టు, మాది నేషనల్ సర్వీస్ స్కీమ్ మాది యూనిట్, మేము కోఆర్డినేట్ అంటే సోషల్ యాక్టివిటీలో చాలా యాక్టివ్. నేను యూనివర్సిటీ కోఆర్డినేటర్గా చేశాను. జేఎన్టీయూలో వన్ ఆఫ్ ది
మోస్ట్ వాలంటీర్ Okay. అండ్ స్టేట్ అవార్డు కోసం కూడా అప్లై చేశాను. Okay. అండ్ మేము ఎప్పుడైతే విలేజ్ రూరల్ ఏరియాస్ వెళ్ళామో, మేము అడాప్ట్ చేసుకున్న విలేజ్కి వెళ్ళామో ఎప్పటికీ చెప్తూ ఉంటాం అన్నట్టు, ఓటర్స్ కానీ ఓటర్స్ ఎన్రోల్మెంట్ కానీ ప్రతి ఓటర్కి ఏమి అంటే ఏం హక్కు ఉంటుంది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం అంట. ఎప్పుడైతే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాళ్ళకు ఇప్పుడు చిన్నపిల్ల అంటే 19 years అప్పుడప్పుడే టీనేజర్స్ అడల్ట్స్ అప్పుడే 19 yearsకి వస్తారు కదా, వాళ్ళకి చెప్తుండే దీనివల్ల మనకి ఏం యూజ్ ఉంటుంది అన్నయ్య, ఎందుకు వేయాలి వాళ్ళకి ఓటు, ఒక వాళ్ళు 500 ఇస్తాను 1000 ఇస్తానే వేస్తాం, మా మమ్మీ వాళ్ళు కూడా అట్లా వేసి మేము అట్లా కాదు తమ్ముడు, మనం ఇప్పుడు మనకి చేంజ్ కావాలనుకుంటే, మనం చేంజ్ చేయాలనుకుంటే మనం యూజ్ చేసుకునేది మన హక్కు. అంటే వాళ్ళు ఏదో 1000-1500 ఇచ్చారని మనం వేయొద్దు, ఎవరు వస్తే ఏం జరుగుతుంది మీరు తెలుసుకొని వేయాలి. ఓకే, ఇట్లా మీ స్టూడెంట్స్ మధ్యలో ఎలా ఉంది? మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, బోల్డ్ మంది మీ క్లాస్మేట్స్ ఉంటారు, అందరూ వేయడానికి సిద్ధపడుతున్నారు, ఓటు వేయాలని అందరూ వేయడానికి సిద్ధపడుతున్నారు. ఈవెన్ రేపు మాకు కాలేజ్ ఉన్నా కానీ లెక్క చేయకుండా వెళ్తున్నారు, వాళ్ళ సంతూర్లోకి వెళ్తున్నారు. ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఒక రోజు ముందే చేరుకొని వాళ్ళు పోలింగ్ డే రోజు ఎలాగో హాలిడే ఇస్తారు, కాకపోతే లాంగ్ వెళ్ళాల్సి చాలా లాంగ్ నుంచి ఉంటారు సిటీలో, ఎవరైనా ఇబ్బంది అట్లా వెళ్ళిపోయి చేస్తుంటారు. ప్రతి ఎలక్షన్స్కి అంటే ప్రతి ఎలక్షన్స్ ఎలా జరిగాయో తెలియదు కానీ ఈసారి వచ్చిన ఎలక్షన్స్ మాత్రం మేము అనుకున్నట్టయితే చాలా బాగా ఓటింగ్ కూడా జరిగింది. ఎవరైతే మేము ఎంగేజర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి చాలా మంచిగా వచ్చిందని మేము అనుకున్నాం. పార్టీలన్నీ మీలాంటి వాళ్ళు ఓటింగ్కి వస్తారా రారా అని భయపడుతున్నాయి, ఎందుకంటే గురువారం పోలింగు, శుక్రవారం ఒకరోజు హాలిడే పెట్టుకుంటే శనివారాలు హాలిడే వస్తాయి, 4 రోజులు ఊళ్ళకి వెళ్ళిపోతారేమో అని చెప్పి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇది ఒక పెద్ద చర్చనీయాంశం. రాజకీయ పార్టీలు గడగడగడ వణికిపోతాయి, ఇది ఓట్లేస్తారా లేదని. రాజకీయ పార్టీలు చాలా తప్పులు చేస్తుండొచ్చు, కానీ అంతిమంగా మీరు వచ్చి ఓట్లేస్తేనే కదా రాజకీయం గెలుస్తుంది. ఎస్ సార్, ఇది కూడా కరెక్టే సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు గురువారం రోజు వస్తున్నాయి, శుక్రవారం ఒక రోజు హాలిడే తీసుకుంటే మొత్తం వీక్ మొత్తం అంటే గుర్తు చేయడం కూడా తప్ప, ఎవరికైనా అందరూ గుర్తు వస్తుంది రాదని అనుకోలేం, కానీ హాలిడే తీసుకోవచ్చు అని ప్లాన్ తో కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు సార్. అట్లే ఇంకొకటి ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అయిపోయింది సార్, అంటే ఒకరోజు ఉంటే వెళ్ళి రావడం వీలు కాదు. నేను కానీ ఒకటి మీరు ఫస్ట్ టైం అయిపోతున్నారు కాబట్టి వేసేదాకా దాని పట్ల చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఒకసారి ఓటు వేసి ఆ చేతికి అది పెట్టుకొని బయటకు వస్తుంటే దాంతో సెల్ఫీలు కూడా దిగుతారు సార్. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది సెల్ఫీలు దిగటం. చాలా సెల్ఫీలు మంచిదే, సెల్ఫీలు దిగి పెట్టండి, చెత్త పెట్టే బదులు ఈ పెడితే సంతోషం. కానీ ఏదో మన రెస్పాన్సిబిలిటీ మనం నిర్వర్తించామన్న భావన చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది కదా. ఎస్, మనతో రంజిత్ ఉన్నారు. రంజిత్ గారు, వెల్కమ్ టు. రంజిత్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? రంజిత్, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటైపోతున్నారు, రాజధానిలో ఎలా ఉంది మీ భావన, ఎలా ఉంది? ఏంటి మిమ్మల్ని ఓటేయడానికి ప్రేరేపించిన అంశాలు? అంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నారు, ఎస్ చెప్పండి. ఖచ్చితంగా సార్, మేము విజయవాడ సెంట్రల్ నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం మొదట మేము అవుట్ అయిపోతా ఉన్నాం. అది ఎప్పటి నుంచి అసెంబ్లీ ప్లస్ పార్లమెంట్. అవును సార్, అవును. ఏంటంటే మేము లాస్ట్ టైం యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇప్పుడు 2014 నుంచి 2019 దాకా ఏంటంటే మాకు ఓటు ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేశభక్తిగా భావిస్తాను సార్. ఓకే, దేశభక్తిగా భావిస్తాను నేను ఓటేయటం అనేది. ఒకటి మన బాధ్యత, నైతిక బాధ్యత, మన దేశానికి మనమే ఇవ్వగలం అనేది మన నైతిక బాధ్యత. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి, అది త్రూ ద రైట్ వే. అంటే కరెక్ట్ వేలో మనం ఉపయోగించుకున్నట్టయితే మనకి మా యువతకు కానీ లేదంటే రేపొద్దున మన జనరేషన్స్ కానీ మేలు జరుగుతుందని మేము నమ్మి ఓటేస్తాం సార్ ఖచ్చితంగా. రైట్, మీరు మీ MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఓటు వేయాలని మాట్లాడుకుంటున్నారు, ఎందుకంటే కరెక్ట్గా మీరు MBA అంటే 14కి ఎలిజిబిలిటీ ఉండదు, ఇప్పుడు అందరికీ ఖచ్చితంగా ఓటు వచ్చి ఉంటుంది. దాదాపు 20 చుట్టుపక్కల ఉంటారు, 20-21 ఏజ్ గ్రూప్లో ఉంటారు. ఎస్ సార్, అవును సార్, ఖచ్చితంగా. నేను ఓటేయడమే కాకుండా కూడా మాతో ఉన్న తోటి విద్యార్థులను కూడా నేను ఓటేసే విధంగా వాళ్ళ వైపు తీసుకెళ్ళి ఇట్లా ఓటు దాని విలువ గురించి కూడా నేను చెప్పడం జరిగింది సార్. యాక్చువల్గా మా వాళ్ళు కూడా దానికి అంటే చాలా మంది అమ్మో ఆ లైన్లో ఉంటారా బాబు మనమే వస్తాము అన్న ఫీలింగ్ తో వస్తారు. సినిమా రిలీజ్ అయితే ఐమాక్స్ దగ్గర పోయి క్యూలో ఉంటారు కదా, ఓటేయడానికి 10 నిమిషాలు ఉండలేదు. అది కూడా సార్ ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు కూడా చాలా ఇవాళ మార్నింగ్ కూడా అదే డిస్కషన్ సార్ చాలా మందికి కూడా.
ఏంటంటే ఇప్పుడు ఆ ఒక్కరోజు సెలవు వస్తుంది, అమ్మ చక్క సినిమాకి వెళ్ళిపోదాంట్రా బాబు, ఆ ఓటు ఎవరు వేస్తారు అలా ఎండలో నుంచొని ఆ లైన్లో నుంచొని అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు మనం అట్లా ఏమి ఏదైనా ఎండ సరే ఉండదు, వాళ్ళు ఒక రెండు షామేనాలు రోజులు వేస్తారు, ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళని ముందే విజువలైజ్ చేసుకోవద్దని చెప్పండి మీ స్నేహితులు వాళ్ళ. వాళ్ళ ఫీలింగ్ Feeling. యాక్చువల్గా వాళ్ళ ఫీలింగ్ అనేది నేను చెప్తున్నాను సార్. యాక్చువల్గా అంటే మన బాధ్యత అనేది మనం నెరవేర్చినప్పుడే మనకి ఎప్పుడైనా మనకి మంచి జరగడానికి ఆస్కారం ఉండిద్దని నమ్ముతాను సార్ ఖచ్చితంగా నేను. ఓకే ఎస్ అయితే అయితే సార్, చెప్పండి ఒకటి, చెప్పండి. ఇప్పుడు మీరు ఆ 24 ఇప్పుడు నీకు ఓటు అనేది ఖచ్చితంగా మనం 5 ఏళ్ళ మనం ఎవరైతే అనుకుంటున్నామో మన నాయకుడిని ఎన్నుకునేదానికి ఉపయోగిస్తాం. 5 ఏళ్ళకి ఒకసారి, అంటే 5 ఏళ్ళ మన భవిష్యత్తుని వేరే వాళ్ళ చేతిలో పెట్టబోయే ముందు ఖచ్చితంగా ఆలోచించి మనం చేయాలి కదా. అందుకని ఖచ్చితంగా ఒక గంట లేట్ అవ్వచ్చు, అంతేగాని ఖచ్చితంగా ఖచ్చితంగా ఓటేయడానికి మాత్రం ప్రయత్నించడం చెప్తాను సార్ కన్ఫామ్గా యువతకి. రైట్ అండి. ఎస్ దేవేంద్ర గారు చెప్పండి, ఏంటి ముగ్గురు యువ ఓటర్లు మీ ముందున్నారు, పార్టీలకు ఓటేయడానికి సిద్ధపడుతున్నారు, వాళ్ళ ఆశలకు తగ్గట్టు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మీ పార్టీల హామీలో వాళ్ళు డిసప్పాయింట్ కాకూడదు. ఈసారి ఓటేసిన వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఏ పార్టీ వచ్చినా, మీరు కేంద్రంలో మీరు వచ్చినా రాష్ట్రంలో వేరే పార్టీలు వచ్చినా, మేము ఓటేసినందుకు మంచి పరిపాలన అన్న భావన కలిగించే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్గా. యాక్చువల్గా ముగ్గురు మిత్రులు సోదరులు మాట్లాడిన విషయం కూడా చూస్తే వాళ్ళలో ఒక మంచి అవగాహన అయితే పెరిగింది ఓటు మీద. కానీ ఎందుకు వేస్తున్నాం, మనకు ఉండాల్సిన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు, వీటన్నింటిని చూసుకొని ఓటును అమ్ముకోకుండా నిజమైనటువంటి పనిచేసే నాయకుడికి వేస్తే బాగుంటుంది అన్నటువంటి అంశం. నిజంగా ఈరోజు 15 కోట్ల కొత్త ఓటర్లు, యువ ఓటర్లు రావటం అనేది దేశానికి చాలా శుభసూచకం. ఇది యువ నాయకుల మీదనే ఎక్కువగా జనరల్గా వాళ్ళ పర్సెప్షన్ కానీ కనెక్టివిటీ కానీ ఎక్కువగా ఉంటుంది న్యాచురల్గా అనేది. సో నా కాన్స్టిట్యున్సీలో ఎగ్జాంపుల్ ఒక యంగ్స్టర్ కంటెస్ట్ చేస్తూ ఉన్నాడంటే ఆటోమేటిక్గానే ఆయన ప్రొఫైల్ చూసి నేను డెఫినెట్గా కనెక్ట్ అవుతాను. ఇట్స్ న్యాచురల్. నాకు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ బాగుండి ఆయన నిజంగా విజన్ బాగుంది, బాగుంది, నిజంగా ఈజ్ రియల్లీ విల్లింగ్ టు వర్క్ టువర్డ్స్ సొసైటీ టు డెవలప్మెంట్ టు బ్రింగ్ సమ్ రిఫార్మ్స్ అంటే డెఫినెట్గా ఐ విల్ కనెక్ట్ హిమ్ అనమాట. సో ఎట్ ద సేమ్ టైం వీళ్ళ పర్సెప్షన్ కూడా అదే ఉంది. ఎట్ ద సేమ్ దీంట్లో ఇంకొక చిన్న ఇది చెప్పాలి, అంటే థ్యాంక్స్ చెప్పాలి ఎవరికేనంటే రాజీవ్ గాంధీ గారికి ఈ విషయంలో. ఎందుకంటే 1988కి ముందు 21వ సంవత్సరం నిండిన తర్వాత ఓటు వేసే అవకాశం ఉండేది. రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు కాబట్టి. అంటే ఇది ఎప్పుడు అయిందనంటే మనకు December 15th, 1988 తర్వాత దీన్ని అమెండ్ చేసి 18 yearsకి తీసుకొచ్చారు. రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి రూల్ ఏం లేదు, ఎవరికైనా వేయచ్చు. అంటే నేను జనరల్గా ఎందుకు చెప్తా ఉన్నానంటే రాజీవ్ గాంధీ గారి విజన్ ఆ రోజు అంటే 18 ఏళ్ళు నిండినటువంటి యువకులకి ఉంటారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ సమస్యలు ఏమున్నాయో రూరల్లో. ఎగ్జాక్ట్లీ. సో ఈ రకమైనటువంటి అవకాశం ఇస్తే డెఫినెట్ గా వాళ్ళకి నచ్చిన నాయకుడిని, పనిచేసే నాయకుడిని, సమర్థవంతుడిని, మంచి ఎడ్యుకేటెడ్ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజు తీసుకొచ్చిన చట్టం నిజంగా ఈరోజు చాలా మంది యువతుల్లో ఒక మంచి ఉత్తేజాన్ని నింపుతా ఉంది. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు క్యాంపెయిన్లో. కానీ ఎవరికి నచ్చింది దాంట్లో నథింగ్ రాంగ్. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కూడా కాన్స్టిట్యూషన్కి లోబడి పనిచేస్తుంది. ఎవరు కూడా కాన్స్టిట్యూషన్కి బియాండ్ చేయరు. సో అందుకని ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు చేస్తారు. మంచి నాయకుల్ని ఎన్నుకుంటే సమాజం కూడా బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం కూడా. ఓకే, రైట్. కృష్ణ గారు మీరేం చెప్తారు? రోజు ప్రణీత్, రేవంత్, రంజిత్లు మాట్లాడుతుంటే ప్రధానంగా మేము యువ నాయకులుగా మేము కూడా విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాం కాబట్టి ఈరోజు నాకు వారిలో ఒక ఓటర్లు కనబడట్లేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో యువ నాయకులు కనబడుతున్నారు. ఓకే, అంటే యువత కేవలం ఓటర్లలోగానే మారడం కాదు. ఈరోజు మీరు రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతూ ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ ప్రస్తుత అంటే పరిస్థితులు మీరు గమనిస్తుంటే యువ నాయకులను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది. పార్టీలు అతీతంగా, ఎందుకంటే మా పార్టీలో ఖచ్చితంగా ఈరోజు యువ నాయకులు ఎంపీలుగా పార్లమెంట్ 30 సంవత్సరాలకి పార్లమెంట్కి వెళ్ళి ఎమ్మెల్యేలుగా వెళ్ళి ఈరోజు మేయరు, డిప్యూటీ మేయర్, యూనివర్సిటీ విద్యార్థులు అవుతున్నట్టే యువ నాయకులు కేవలం ఓటర్లే కాదు, వాళ్ళలో రాజకీయ నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రజాస్వామ్యం అంటే ఒక డైరెక్షన్ అనే పార్టిసిపేటరీ డెమోక్రసీ. సో మీరు వచ్చి ఎలక్టోరల్ పాలిటిక్స్లో మీరు పార్టిసిపేట్ కావాలి అని ఏదైతే ఆ ప్రోత్సాహం చూపెట్టాల్సిన అవసరం ఉన్నదో అది ఖచ్చితంగా మనం అందరము దాని మీద సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మొన్న మన జంట నగరాల ఓటింగ్ పర్సెంటేజ్ చూసినాం, 50% కూడా దాటలేని పరిస్థితులు ఉన్నాయి.
సోషల్ మీడియాలో ఎంత ప్రొయాక్టివ్గా ఉన్న యువత మనకు ఎందుకు ఓటింగ్ పర్సంటేజ్లో మనకు ఒక పోలింగ్ బూత్కి వస్తలేరు అనేది. సో ఈ గ్యాడ్జెట్ జనరేషన్లో ఖచ్చితంగా ఒక పోలింగ్ బూత్కి వచ్చి ఓపికగా ఆ నిర్ణయాత్మక ఏదైతే భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉన్నదో అది ఈరోజు యువత ఆ బాధ్యత తీసుకోవాలి. ఒక అభ్యర్థి అఫిడవిట్ కానివ్వండి, ఎందుకంటే ఈరోజు చాలా ఈజీ అయిపోయింది. గూగుల్లో కొడితే మీరు ఒక అభ్యర్థి అఫిడవిట్ తెలుసుకోగలుగుతారు, గూగుల్లో ఆ అభ్యర్థి ఏం మాట్లాడుతుండో అనేది తెలుసుకోగలుగుతారు. అయితే కేవలం మాటలకే పడడం కాదు, ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, తన పనితీరు ఎట్లుంటుంది, ఇవన్నిటిని అనలైజ్ చేసే యువత ఈరోజు వచ్చారు. కాబట్టి ఆ ప్రభుత్వం ఎంతవరకు డెలివర్ చేస్తుంది. సో కంపారిటివ్ పాలిటిక్స్ అనేది ఈరోజు ఈ ప్రభుత్వం ఈ సమయంలో ఇంత చేసింది, ఈ ప్రభుత్వం ఈ సమయంలో ఇంత చేస్తున్నది, వాళ్ళు చెప్పే పథకాలు నిజంగా అమలవుతున్నాయా లేదా ఇవి చూస్తున్నారు. కాబట్టి ఇవి యువత అనేది ఈరోజు చాలా ముందుకు వస్తున్నారు. ఒక ఎవాల్యుయేషన్ అనేది ఈరోజు కనబడుతున్నది, దాన్ని ఖచ్చితంగా మనం అందరం స్వాగతించాలి. ఇంకా రిఫార్మేటరీ కూడా కావాల్సిన అవసరం ఉన్నది. సో ఆ పర్సెంటేజ్ అనేది ఎందుకో ఎక్కడనో ఫెయిల్ అవుతున్నాము, ఆ పర్సెంటేజ్ మాత్రం ఈసారైనా పెరగాలి. ఈరోజు కేటీ రామారావు గారు ఇప్పుడే ట్వీట్ చేశారు. వారు ఏమని అన్నారంటే ప్రచారం ఈ 5 గంటలకు ప్రచారం అయిపోయింది, కానీ రిలాక్స్ అవ్వకండి, అసలైన ఇంపార్టెంట్ ప్రక్రియ ఏదైతుందో ఒక ఓటర్ని బయటికి తెచ్చి ఓట్లు వేపియాలి, దయచేసి 48 గంటలు రెస్ట్ తీసుకోకండి. సో ఇక్కడనే యువత ఏదైతే మెసేజ్ ఇచ్చిందో మనం చెప్పేది ఏంటిదంటే ఎన్నికల పండుగ ఇది ప్రచారానికో లేకపోతే డబ్బుకో లేకుంటే మద్యానికో ఇది కాదు. అసలైన ఇంపార్టెంట్ దశ ఏంటిదంటే ఆ 15 గంటలు 14 గంటలు ఏదైతే పొద్దున 7 గంటల నుంచి 5 గంటల వరకు ఉందో ప్రతి ఒక్కరు మనము ఓటు వేయడమే కాదు, మనం పొద్దున ఓటు వేసేసి దాని తర్వాత మిగతా మనం రెస్ట్ తీసుకోవడం కాదు, ఏదో ఒక విధంగా మనము ఉన్న వాళ్ళను మీరు ఓటేసిరా లేదా అనేది మనం కాంట్రిబ్యూట్ చేసి సివిలియన్ కూడా పౌరులుగా కూడా చేయాలి. పార్టీలే కాదు, పౌరులు కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వెళ్ళి ఓటేయండి, ఖాళీగా ఉందని చెప్పి ఎంకరేజ్ చేసే ప్రయత్నం జరగాలి. ఎస్ రేవంత్, మీ ముందు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఒక ప్రాంతీయ పార్టీ తెలంగాణలో అధికారులు ఉన్న పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు సూటిగా చెప్పండి. మీరందరూ చెప్తారు, కానీ ఏంటి మీరు డిసప్పాయింట్ కాకుండా ఉండాలంటే జాతీయ స్థాయిలో ఎలాంటి ప్రభుత్వాలని, రాష్ట్రాల్లో ఏం జరగాలని ఆశిస్తున్నారు, ఎలాంటి పరిపాలన కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఓటేటోళ్ళు అదే కదా, మీకు ఏదో ఆశిష్టి కదా ఓటేస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఓట్ అనేది ఎవరి కోసం మనం వేయట్లేదు. ఇప్పుడు మనం పన్నులు కట్టే వాళ్ళు లేకపోతే ఖర్చు పెట్టడానికి ఉండదు, అదేవిధంగా ఓటు వేయలేకపోతే మనం ప్రశ్నించడానికి మనకు అవకాశం ఉండదు. మనమే ప్రభుత్వం తయారు చేస్తాం. ప్రశ్నించడానికి మీకు దొరుకుతారు ఎలక్షన్ అయిన తర్వాత నాయకులు. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటా అంటే ఓటు ద్వారా మన లైఫ్ ని మనం ఫిక్స్ చేసుకుంటున్నాము. కాబట్టి రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా మన లైఫ్, జనాల లైఫ్ వాళ్ళు ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే చాలు మనకి. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే విద్య, ఆరోగ్యం, డీసెంట్రలైజ్డ్, మనకు కావాల్సిన ప్రతి సర్వీస్ మన డోర్ స్టెప్లో ఉండాలి, అంతే మనం కోరుకునేది. ఇప్పుడు అది ఎన్నో విధాలుగా అవ్వచ్చు, ఎన్నో చట్టాల ద్వారా అవ్వచ్చు, ఇండివిజువల్గా మీరే ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఏమైనా చేయొచ్చు. కానీ బేసిక్ ఇది మనకు అందరు కోరుకునేది అదే. అంటే ఇప్పుడు మనకి పెద్ద ప్రాజెక్టులు అంతా మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది బేసిక్ ఇవే కదా మన హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ చేసి మన స్కిల్స్ డెవలప్ చేస్తే ఆ స్కిల్స్తో మమ్మల్ని మేము డెవలప్ చేసుకుంటారు. సో ఓట్ జస్ట్ యాజ్ ఓట్ ఎలా మా లైఫ్ మేము ఫిక్స్ చేసుకుంటున్నాము, మా లైఫ్ మేము మరమ్మతు చేసుకుంటున్నాము, మీరు ఆ అవకాశం మాకు ఇస్తే చాలు. ఎస్ ప్రణత్, చెప్పండి, ఏం ఆశిస్తున్నారు పార్టీల నుంచి? మీరు ఓట్లు వేస్తున్నారు, చాలా మీరు గజ్వేల్ వెళ్తున్నారు, ఇక్కడ నుంచి మరి బస్సులు పెట్టారో లారీలు పెట్టారో నాకు తెలియదు, కానీ బస్సు మీరు సొంతగా వెళ్తుంటారు. ఆయన ఢిల్లీ నుంచి ఒక 10,000 ఖర్చు పెట్టుకొని ఫ్లైట్కి వచ్చి ఓటు వేయడానికి వచ్చాడు. ఏ పార్టీలు తీసుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళి ఢిల్లీ నుంచి తెచ్చే ఏర్పాటు లేదు, ఇక్కడి నుంచి అయితే అన్ని చోట్లకు ఉన్నాయి కానీ ఆ ఏర్పాటు లేదు. మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు మీ సొంత నియోజకవర్గానికి వెళ్ళి ఓటు వేయడానికి వెళ్తున్నారు. పార్టీల నుంచి రేపు పొద్దున కేంద్రంలో ఎవరు అధికారులకు వచ్చిన వాళ్ళ నుంచి ఏం జరగాలని కోరుకుంటున్నారు? అంటే మెయిన్గా మేము ఓటేసేది వీళ్ళు మాకేదో చేస్తారు అని అయితే కాదు, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని అంటే కాన్స్టిట్యున్సీని మనకు ఉన్న ఫ్రీడమ్ని వాళ్ళ అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకు అప్పచెప్తున్నాం. అంటే మనం ఏమైతే వాళ్ళు చేయాలనుకుంటారు దేశానికి మనం ఇస్తున్నాం వాళ్ళకి, అధికారం ఇస్తున్నాం. కానీ ఏం ఆశించకుండా ఇక్కడే చిన్న సమస్య, చాలా మంది ఇదే చెప్తున్నారు, వాళ్ళ నుంచి మేమేం ఆశించట్లేదు, అందుకే మాకు ఓటేయాలి, ఏదో ఒక ఆశ, ప్రతి ఒక్కరికి ఒక ఆశ అంటుంటుంది సార్. ఒకటి ఏంటిదంటే మెయిన్గా నేను ఆశించేది అయితే, నేను ఒక ఫార్మర్ సన్ని, ఒక ఫార్మర్, యాజ్ ఏ ఫార్మర్గా కేంద్రం నుంచి వెళ్ళి ఇంతవరకు నేను సెంట్రల్ నుంచి వెళ్ళి అయితే మా ఫ్యామిలీ మట్టుకు, మా విలేజ్లో మా ఫ్యామిలీ మట్టుకు అయితే ఏది పొందలేదు. ఓకే, అంటే
ఇప్పటివరకు సెంట్రల్ నుంచి స్టేట్ పరంగా కొన్ని పొందాము, మేము హ్యాపీ దాంతో. ఫార్మర్స్కి ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే జాబర్స్ అంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ గారు చేస్తారు, ఫాదర్ ఏం సాగు చేస్తారు? వ్యవసాయం, కాటన్ ఎక్కువ. ధర ఎట్లా ఉంది మీకు పంటకి? ఆయన సంతృప్తి చెందే ధర వచ్చిందా? అంటే ఈ సంవత్సరం వచ్చాది, ఇంతకు ముందు సంవత్సరంలో లేదు. ఇంకొకటి అంటే సీజన్స్ కూడా సరిగ్గా ఉండలేదు. ఇప్పుడు సీజన్స్లో కూడా మార్పులు వస్తున్నాయి, మన పొల్యూషన్ వల్ల కావచ్చు, దీని వల్ల కావచ్చు. దానికి సరే కొంత ఉంటుంది, కానీ మార్కెట్లో సరైన ధర వచ్చే ఏర్పాటు కాటన్ కి ఇప్పుడు కానీ ఆ పురుగు రాకుండా కానీ ఏర్పాట్లు ఉన్నాయా? ప్రతిదానికి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నది. ఇంకొకటి రైతులకు కూడా చాలా లబ్ధి పొందుతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వంతో పోలిస్తే. పోయిన ప్రభుత్వం గవర్నమెంట్ కూడా చేసింది, చాలా చేసింది. దీన్ని ఏం నేను కంపారిజన్ ఈ సంవత్సరం ఉన్న అప్పటి ఉన్న ధర, అప్పుడు ఉన్న రేట్తో పోలిస్తే అది ఓకే, ఇప్పుడున్న దాంతో పోలిస్తే ఓకే. కానీ ఎక్కువ ఫార్మర్స్కి చేయాలి. ఎడ్యుకేటెడ్ పీపుల్ దే కెన్ సర్వైవ్, ఎవరికి ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళ జీవితాన్ని మలుచుకోవచ్చు వాళ్ళు అనుకున్న విధంగా. కానీ ఫార్మర్స్ దే ఆర్ డిపెండింగ్, అంటే ఎప్పుడు వాళ్ళు డిపెండ్ అయ్యే, ఇప్పుడు కాలం మీద కావచ్చు, ఎవరో ఒకరి మీద పంట వాళ్ళు పండిస్తారు, అమ్ముకోవటం వాళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళ చేతిలో ఉండదు. సంవత్సరం పొడుగుతో పండిస్తారు, ఆ 10 రోజుల్లో అమ్మకపోతే వర్షం పడవచ్చు, పాడైపోవచ్చు. ఏదైనా చేయాలి, ఆ రైతులకి ఏదైనా చేయాలి, ఏ ప్రభుత్వాలైనా ఆదుకోవాలి, వాళ్ళు ఎదగటానికి పనికొచ్చేవి చేయాలని. రైతే రాజు అన్న మాటనే నిజం చేయాలి. రంజిత్ గారు, ఆఖరిగా చెప్పండి, ఏం ఆశిస్తున్నారు నాయకుల నుంచి? మీరు ఓట్లైపోతా ఉన్నారు, ఏ పార్టీకైనా నేనేవ్వండి, కానీ మీరు ఎవరికి ఓటేసినా వాళ్ళు ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మెయిన్ ఈరోజు యువతకున్న ప్రధానమైన సమస్య ఉద్యోగ అవకాశాలు కల్పించడం సార్. మెయిన్ ఆ ఉద్యోగ అవకాశాలు, విద్య వైద్య ఉద్యోగ అవకాశాలు అనేవి మెయిన్గా ఆర్థిక పరంగా కానీ కుటుంబాన్ని ఎంతో విధంగా సర్వే చేస్తాయి సార్. మెయిన్ యువత ఈరోజు 70% యువత కూడా ఎంతో మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు సార్. ప్రజెంట్ మాకు ఉద్యోగ కల్పన అనేది దృష్టి పెడితే ప్రభుత్వం అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. రైట్ అండి. మొత్తంగా ఇవాళ ఓటు వేయబోతున్నటువంటి ముగ్గురు యువకులు కూడా చాలా ఉత్సాహంతో వాళ్ళ సొంత గ్రామాలకి, హైదరాబాద్ నుంచి గజ్వేల్ అయినా, ఢిల్లీ నుంచి హైదరాబాద్ అయినా, లేకపోతే విజయవాడలో ఎక్కడి నుంచో సెంట్రల్కి వెళ్ళి ఓటు వేయాలనుకున్నా వాళ్ళు ఓటు వేయటం, ఓటు విలువ తెలుసుకొని మంచి జరగాలి, రైతుకు మేలు జరగాలి, యువతకు ఉపాధి రావాలి, మా జీవితాలు మేము సరిదిద్దుకోవడానికి మా సర్వీసెస్ మా కళ్ళ ముందు ఉండాలని ఆ యువత కోరుకుంటుంది. నిష్పక్షపాతంగా, నిజాయితీగా కొన్ని ఆశలు పెట్టుకొని ఈ పార్టీలకు ఓట్లేయడానికి సిద్ధపడుతున్నారు పార్టీలు కానీ వ్యక్తులు కానీ. వాళ్ళ ఆశల్ని ఈ పార్టీలు నెరవేర్చాలని, భవిష్యత్తులో మరింత మంది యువత యువకులందరూ కూడా ఓటింగ్కి వచ్చేలాగా రాబోయే 5 ఏళ్ళు పరిపాలన జరగాలని హెచ్ఎంటీవీ కోరుకుంటుంది. చర్చలో పాల్గొన్నటువంటి కృష్ణ గారికి, దేవేందర్ రెడ్డి గారికి, రేవంత్కి, అలాగే ప్రణత్కి, రంజిత్ కుమార్కి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.